పోలీస్ అధికారులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారు అన్నటువంటిది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన నాగరాజు తేలుతుంది. ఇప్పుడు ఆయన విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ మాజీ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్వివి నాగరాజు యూనిఫామ్ తీసేద్దామని నిర్ణయించుకున్నారా, పోలీసు ఉద్యోగంలో రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోందని భావించారు అంటే పోలీసు వర్గాలు అవునని అంటున్నాయి. నాగరాజు ఎన్నికల ముందు పోలీస్ కమిషనరేట్కి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కమిషనరేట్ పరిధిలోని ఇన్స్పెక్టర్లను మార్చారు. ఇందులో భాగంగా నాగరాజుని కృష్ణలంక ఇన్స్పెక్టర్గా నియమించారు. పోలీస్ కమిషనరేట్లో నాగరాజు కొంతమంది ఇన్స్పెక్టర్లు సన్నిహితంగా ఉండేవాడు. కోనసీమ జిల్లాలో ఆయనతో పాటు చదువుకున్న కొంతమంది స్నేహితులు వివిధ రంగాల్లో విజయవాడలో స్థిరపడ్డారు. వాళ్ళందరినీ నాగరాజు అప్పుడప్పుడు కలుస్తుండేవారు. యోగక్షేమాల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఉద్యోగానికి రాజీనామా చేసే యోచనలోనని నాగరాజు వ్యాఖ్యానించినట్టు సన్నిహితులు చెప్తున్నారు. రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ గట్టకు ముందే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే ఒత్తిడి అంతగా ఉంది. పోలీసులను వాళ్ళ పని వాళ్ళని చేసుకునేట్లేదు. ప్రభుత్వాలు అధికార పక్షాలకు కావాల్సిన విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ దుర్వినియోగం చేసినప్పుడు ఇప్పుడు బలైంది ఎవరు? నాగరాజు. అది ఇప్పుడు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దుర్వినియోగం చేసేటటువంటి వాళ్ళని ఏమీ చేయలేనప్పుడు, వాళ్ళకు అనుకూలంగా పనిచేసేటప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్య.